అనగానే అయ్యో ఆడబిడ్డ ఇలా నీకు పెళ్లి చేస్తావు ఆడబిడ్డ నీకు లగ్గాలి చేస్తావు ఆడబిడ్డ మరి తలదిగ తాళాలు పోసుకో ఆడబిడ్డ అగో తలదిగ తాళాలు పోసుకొని చెంపల కన్నాలు పెట్టుకొని మరి కాళ్ళకు పైరాలు పెట్టుకోమని ఎప్పుడు కావాలని చెబుతున్నావు అగో అడవిల్లా సురమురాదేవి జాలిగుండ జల్లు అంటున్నదే గుండలకు విల్లు అంటున్నదే నల్లగుండ వరుగుతున్నది అగో అరుగు అవుతుంది కాదురా అయ్యో అయ్యో తెల్లను చూడలేము ఎర్రను ముగ్గురులేము అయ్యో తడిపెట్టే తాను అది నేను చెప్పంగరా ఆడవిల్ల నీకు లగ్గమంటే ఊళ్ళో మంది పట్టునని ఊరవుతున్న కనుకరా అగలు జెండలు వాటి ఎర్ర ముగ్గురు పెట్టి 10 మందులు వేసి చుట్టాలు బంధువులు ఆ సోడవులు నాడు బిడ్డ తయారుగమ్మని చెప్పగలరా అగో కళ్ళ బిడ్డ చూడు లగ్గనంగానే ఎంత పాడు వాడల్లో కానీ అయ్యో సమ్మూడ పాడబట్టి పోదేవుడు కందు కొరికి తొలిగేరుకొని దారాడు బండలు పెట్టుకొని తొలగ తారాడు చేసరా తారాడు చేసింది బిడ్డలేమో మరి కొడుకు మరొక మీ తెల్లుకు రాగరా అయ్యో పాపకారి కావాలంటే కావాలంటే పాపకారి కావాలంటే కావాలంటరా అయ్యో సేతుకు వేసుకుంటా పరిణాలు వేసుకుంటా చీర కట్టుకున్నది రైక కట్టుకున్నది మరొక చూడు చెప్పల గంధాలు పెట్టాలంటే అదులు పెట్టాలి మరి తల్లి పెట్టాలి కనుక తన చేతి తిరగని కనుక కళ్ళ పైనాలు పెట్టుకుంటున్నారు వాళ్ళకు పైనాలు పెట్టుకొని చెప్పల గంధాలు పెట్టుకొని అయ్యో రొట్టికి పెట్టుకున్నది ఆ కళ్ళ బిడ్డ సూరమదేవి
మన దగ్గర గమనించి కనుక చోట ఉన్నది అయ్యో మరి ఇంటి ముందు ఎరగలేదు ఇంటి ఎనుకలు ఎరగలేదు అయ్యో అద్దు హారాత్రి రాజాడు అర్ధరాత్రి వేళమ్మా మరి ఎవరు ఎవరు అన్నయ్య ఆడవలరా అయ్యో నా సెల్లె సుబ్రహ్మణ్యం ఎందుకు వెళ్తున్నావు సెల్లె అయ్యో రామమ్మ సెల్లె నా సెల్లె అయ్యో అడిగితే అప్పేవో దేవుడా మరగదుడు ఎవరారా ఆవిడ తీసుకొని వీళ్ళు రాలే గాని అన్నగారు పాపగారు నడుగున్నా మరగదుడు ఎవరారా చెల్లె విలక్కదాని చెప్పి ఎంత తయారు చేసిండే మరి అటువంటిగా పడబట్టగా గ్రామం లోపల భగవంతుడు అని ఎవరికి గుర్తులేదు భూపతి మహారాజుకు భగవంతుడు అని గుర్తులేదు కనుక పువ్వుల్లో పుట్టిన పూజ బొమ్మ దేవుని శంకరుడు ఏనాడు వేసి కనుక సుమ్మదేవి ఎక్కడ అయిపోతాను ఏనాడు తోలిండో భర్త ముఖము చూపి ఓ కాలు కంటి కనబడుతుంది ఓ సై తొంట కనబడుతుంది ఓ కన్ను గుడ్డి కనబడుతుంది లగ్గం అయితే నాకు చుట్టాలు ఏరి నాకు బాంధవులు ఏరి నా చిన్న ఎల్లు ఏరి అద్దు మన తిరి కొల్లు కుక్కురు అంటున్నాయి తలగొట్టి కనుక సేవలు నాకు దగ్గర ఎట్లా చేస్తాడు చూసింది అన్నా ఓ అన్నా అవనికి ఓ కన్ను చూడత్తలేదు అన్నో ఓ సైతుంటుంది అన్నో ఓ కాలుకుంటుంది అన్నో మన బావ అంటున్నావు అన్నా అన్నా నేను తోడ ఉంచిన చెల్లని కాదే అన్నా నాకు పసుపు కొడి భాగ్యం ఉన్న కానీ అన్నా నేను పొగరై కదండి అన్నా నీకు అక్క భాగ్యం ఉన్న కానీ అన్నా ఆడిబిడ్డలు కాదురా అన్నా గాని ఏమాని కోరుకుంటది కనుక నా తల్లి గారి ఇంటికాడ ఆడాదికి 4 పండుగలు కావాలి అని కనుక దివలాటి పెట్టి కూడాది 5 బొట్టు పెట్టి పోతుంది అయ్యా చల్లంగా ఉండాలి కనుకనే అటువంటి ఆడాదికి 5 పండుగలు కావాలి 5 చీరలు కావాలని కనుక ఏ కన్ను ఆడిబిడ్డైనా పుట్టి ఇంటి కనుక ఆ తల్లి కోరుకుంటుంది నువ్వెందుకు ఎడుతున్నావు తల్లే మన గవ్వలేని తల్లే మన బాబులేని తల్లే నమ్మకం చూసుకుంటా అన్నా అన్నా అన్నలేరు పెట్టకుండా నీళ్ళ గాలి ఎక్క ఎక్కువ
బండల్లోను అది భూమి కానీ మన తల్లి ఉంటే ధైర్యంగా తిరిగిన తర్వాత సెల్లెలు ఏడ్చేది లేదు తుడిచేది లేదు ఎంచలేదు మన నాయన తప్ప ఇచ్చిన 20 రాజ్యాలు ఉన్నాయి 7 దేశాలు ఉన్నాయి. ఎట్లు ఉందండి వ్యవసాయం ఉందండి భూములు ఉందండి ఎంకలేదు లగ్గం చేస్తే ఎంకలేవు రేపు పొద్దుగా నువ్వు అత్తగారు ఇంటికి వెళ్ళిపోతే ఎంకలేవి నాతోటి ఉండేటోళ్ళు ఎవరు కావాలి చెట్టు కింది బుచ్చగాడైతే మన ఇంటికాడ ఇంట్లో ఉంటాడు చెల్లె సగం రాజ్యం ఇస్తా సగం దేశం ఇస్తా అయ్యో పాపమ్మ చెల్లె రాలే అయ్యో ఎన్నోడు భర్త పక్కన చూసుకుంటా కలకల 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 కాగి సోకం మన అంత లోపల కనుక మన వారాలు కవలొచ్చి కనుక నువ్వు ఏడ్తే ఏముంది నేను లేనా చూడబుట్టి అన్నగానే అది నా దూరపు అయితే నేను అన్నగానే దూరపడి అయితేనా మరి చెల్లె నువ్వు ఏడ్చేది లేదు చూడేది లేదు మన నువ్వు సిరివంత ఉన్నాడు మన ఇంటికంటే నిన్ను నా ఇంటి కాడ ఉంచాలి చెట్టు కింది బుచ్చగాని తీసుకొచ్చి నా ఇంటి కాడ ఉంచుకుంటున్నా నా ఇంట్లో అప్ప ఇచ్చిన రాజ్యంలో సగం రాజ్యం ఇస్తా చెల్లెలు మెల్లగా మొదలెక్కిచ్చిండు చెల్లెను మొదలెక్కిచ్చిండు మరి దాని మాట వినకపోతే అది నాకు అటువంటి ముక్కు